ఇలాన్ మస్క్ ఏఐ బిగినింగ్ లో ఏఐ ఇస్ ఫార్ మోర్ డేంజరస్ ద న్యూక్స్ అని చెప్పారు. అయితే కరెంట్ ఎరా ఏంటంటే ద మోస్ట్ స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దన్ ఏఐ. జనరల్ గా పూర్వం ఎలా ఉండేదంటే ఎవరైతే సొసైటీ నుంచి ఎక్కువ బహిష్కరించబడతారో వాళ్ళందరూ నక్సల్స్ లోకి టెర్రరిస్ట్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే ఎవరైతే స్కిల్స్ ఉండి కూడా అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారో వాళ్ళందరూ సైబర్ క్రిమినల్స్ అవుతున్నారు. చాలా కంపెనీస్ లో CGPA బిలో 70% లీవ్ ఇలాంటివి ఉంటాయి. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నేను ఏమంటే ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా 1 కాదు 2 కాదు 16 బిలియన్ యూజర్స్ డేటా అనేది థెఫ్ట్ అయింది. ఇందులో యాపిల్ అకౌంట్స్, జీమెయిల్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్, ఇలా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. అన్ని అకౌంట్స్ ఎలా ఉంటాయి? అంత జనాలు లేరు కదా ఫ్యామిలీ అనుకోవచ్చు. ఎందుకుంటాం? ఒక యావరేజ్ బీటెక్ స్టూడెంట్ కి 10-12 మెయిల్స్ ఉంటాయి. ఒక టూల్ కి ఇన్ని క్రెడిషన్స్ మాత్రమే ఫ్రీ ఉంటాయి. తర్వాత అంత ప్రీమియం కట్టుకోవాలి కాబట్టి వాడు ఇంకో మెయిల్ తీసుకుంటాడు. అయితే ఈ సినారియోలో ఎక్కువ స్కూల్స్ డేటా, సోషల్ మీడియా డేటా, గవర్నమెంట్ సర్వీసెస్ డేటా ఎక్కువ ఉండొచ్చని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అయితే దీన్ని మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ థ్రెట్ మాల్వేర్ గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. దీనిలో ఎక్కువ జరిగే ఇంపాక్ట్ ఏంటంటే ఫిషింగ్, హైజాకింగ్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే వాడు మీ ఐడెంటిటీతో చాలా తప్పులు చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఫిషింగ్ అంటే ఒరిజినల్ అని ఫేక్ వెబ్సైట్స్ తయారు చేసి ఆ ఫేక్ వెబ్సైట్స్ లో మీ డేటా అంతా మీ చేతే వాడు తీసుకొని మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అండ్ చాలా జరగచ్చు. మీరు దయచేసి మీకు ఎన్ని మెయిల్స్ ఉన్నా సరే అవి మాకు యూజ్ ఉంది, వాడితో మాకు పని ఉంది అంటే ఖచ్చితంగా వాడి పాస్వర్డ్స్ మార్చుకోండి. అట్లీస్ట్ 2 స్టెప్ అని యాడ్ చేసుకోండి. ఈ రీల్ ని మల్టిపుల్ మెయిల్స్ హ్యాండిల్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.